ఒక ఊరిలో వీరయ్య అనే నిరుపేద ఉండేవాడు. అతను పేదవాడైనా నిజాయితీకి, మంచితనానికి మాత్రం లోటు లేదు. ప్రాణం మీదకి వచ్చినా అబద్ధం చెప్పేవాడు కాదు. ఎంత కష్టం వచ్చినా అయాచితంగా వచ్చే డబ్బును ఆశించేవాడు కాదు. ఇలా పని ఉన్న రోజు సంపాదించుకుంటూ, లేని రోజు పస్తులు ఉంటూ కాలం వెలదీస్తున్నాడు. ఒకరోజు వీరయ్యకు దేవత ప్రత్యక్షమైంది. వీరయ్య, నీవు నాకు ఒక బాలుడిని బలివ్వు, నీకు బోలెడంత ధనం ఇస్తాను అని పలికింది. వెంటనే వీరయ్య ఏమాత్రం ఆశపడకుండా బాలుడిని బలి ఇచ్చి పొందే ధనం నాకు వద్దు అని చెప్పాడు. దేవత అదృశ్యం అయిపోయింది. మరుసటి రోజు ఆ దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. వీరయ్య, నీవు నాకు ఒక గోవును బలిస్తే నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను అని పలికింది. వెంటనే వీరయ్య, అమ్మ, గోహత్య మహాపాపం, దానివల్ల వచ్చే డబ్బు నాకు వద్దు, ఆకలితో పోయినా పర్వాలేదు అన్నాడు. మూడవ రోజు మళ్ళీ దేవత ప్రత్యక్షమై, చంద్రయ్య, నాకు 10,000 మేకలను బలివ్వు, నీవు ఊహించినంత ధనం ఇస్తాను అని పలికింది. అమ్మ, జీవహింస చేయరాదు, నేను అటువంటి పని చేయలేను, నన్ను మన్నించు తల్లి అన్నాడు వీరయ్య. దేవత అతని నిజాయితీకి, మంచితనానికి మెచ్చుకుని అతనికి చాలా విలువైన మణులు, రత్నాలు, ధనం ఇచ్చింది. వీరయ్య ఎంతో సంతోషించి అంతే నిజాయితీగా బ్రతకసాగాడు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.